మనం అనవసరంగా చాలా వాటి మీద డబ్బును ఖర్చు పెడుతుంటాము. నేను కూడా అంతే. నేను కాఫీ లేదా టీ తాగడానికి కారులో రోజుకు 6-7 సార్లు వెళ్ళేవాడిని. నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇంకెవరైనా పిలుచుకెళ్ళేవాడిని. సో వాళ్ళకు కాఫీ తాగిపించడము, అక్కడ ఆల్రెడీ టీ సెంటర్లో ఎవరైనా అంటే వాళ్ళకు నేనే పే చేయడము. సో ఈ విధంగా నాకు దాదాపుగా రోజుకు 700-800 రూపాయల వరకు అనవసరమైన ఖర్చు వస్తుంది. ఈ ఖర్చును తగ్గించాలంటే ఏం చేయాలనుకున్నా, ఒక ఐడియా వచ్చింది. ఒక సైకిల్ కొందాము అనిపించింది. సైకిల్ కొంటే ఇంక నుంచి కాఫీ కానీ టీ కానీ ఉదయాన్నే 6 గంటలకు మొదలు పెడితే సైక్లింగ్ ఒక 20-25 కిలోమీటర్స్ సైకిల్ చేసి వచ్చేటప్పుడు ఒక టీ తాగేసి రావాలి అనిపించింది. సో ఈ విధంగా నేను ఎక్కువ సార్లు పోయే పని ఉండదు. అలాగే చీటికి మాటికి ఎవరిని పడితే వాళ్ళని పిలిచిపోయి ఎక్కడంటే అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి టీ తాగిపించడము, ఆ అనవసరమైన ఖర్చులు, నా కారు పెట్రోల్ ఖర్చులు 2 తగ్గిపోతున్నాయి. ఆ విధంగానే ఈ సైకిల్ తొక్కడం వల్ల చాలా ఆరోగ్యానికి కూడా మంచిది అని. సో ఇలా మంచి మార్పు వచ్చింది నాలో. 20,000-25,000 మధ్యలో దాదాపుగా నెలకు మిగులుతుంది. సో ఈ డబ్బును సద్వినియోగం చేసుకోవాలి. ఏం చేయాలి? మా పిల్లలకు పాకెట్ మనీ పెంచాను. ఆ 20,000-25,000లో పాకెట్ మనీ పోను మిగిలిన డబ్బును అనాథాశ్రమాలకు లేదా వృద్ధాశ్రమాలకు ఇవ్వాలని అనుకుంటున్నా.